హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఎన్నో హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెయ్యబోతుందో ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రవణ్ కుమార్. ముఖ్యమైన అంశం మీడియా మిత్రులు కూడా దయచేసి, ఎందుకంటే మీరు కూడా అంత ఉద్యమకారులే. జై తెలంగాణ అని చెప్పని పోలీసులతోటి లాఠీలు తిన్నారు, దెబ్బలు తిన్నారు, జైళ్ళకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు వదిలిపెట్టి మీ ఉద్యోగం పోయినా పర్లేదని జర్నలిస్టులు కూడా మీరు ఉద్యమంలో పార్టిసిపేట్ అయినారు. దీంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ ద కమిటీ అని చెప్పని దీంట్లో రాసిండ్రు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ ద కమిటీలో టు ఎవాల్వ్ అండ్ ఎస్టాబ్లిష్ క్రైటీరియా ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ తెలంగాణ ఉద్యమకారులు. టు ఎస్టాబ్లిష్ క్రైటీరియా ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎవరు, ఎట్లుంటారో గుర్తించడం కోసం ఒక క్రైటీరియా ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ సంప్రదింపుల ద్వారా అని చెప్పినారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. రెండవది టు ఐడెంటిఫై అండ్ ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమకారులు యాజ్ పర్ ద ఎవాల్వ్డ్ క్రైటీరియా. ఆ క్రైటీరియా అనుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరినో వాళ్ళందరినీ గుర్తిస్తామని చెప్పినారు. మూడవది, very carefully I appeal to you to listen, to make recommendations regarding the nature of recognitions. To make recommendations regarding the nature of recognitions, honors, courtesies, facilities to be extended to the said తెలంగాణ ఉద్యమకారులు. ఒకటేమో ఎవరు తెలంగాణ ఉద్యమకారులు గుర్తిస్తారు, రెండు లిస్టు తయారు చేస్తారు, మూడు వాళ్ళకి ఏం సాయం చేయాలా, ఏం ఆనర్స్ ఇవ్వాలా అని చెప్పని కూడా ఈ కమిటీ నిర్దేశిస్తుంది అని చెప్పని చెప్తున్నారు. ఇది ఇట్లా ఉండంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా 106వ వాగ్దానం, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లి తండ్రి భార్య, లాట్ ఆఫ్ దెమ్ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చనిపోయినా లేకపోతే 69 మూమెంట్ చనిపోయినా వాళ్ళ పిల్లలో తల్లో తండ్రో భార్య ఉంటే 25,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తాము అని చెప్పని వాళ్ళు చెప్పినారు. రెండవది కేసులు ఎత్తేస్తాము, ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు. మూడవది ముఖ్యమైనటువంటిది 250 గజాల ఇంటి స్థలాలు. ఈ రెండింటిని కోరిలేట్ చేయాల్సిన అవసరం ఉండే. థర్డ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే పెడుతున్నారో, మేము సంప్రదింపుల ద్వారా మేము ఏం చేయాలనో గుర్తిస్తాము, ఏమి ఇవ్వాలనో గుర్తిస్తాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఇది వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము స్పష్టంగా చెప్పినాం. ప్రభాకర్ అన్న ఒక్క వర్డ్ కూడా మిస్ చేయలేకుండా చెప్పిండు, ఇది చదివినిపించిండు మొత్తం. మీరు ఇది వాగ్దానం చేసిండ్రు, ఇది వాగ్దానం చేసి మీరు ఓట్లు వేయించుకున్నారు కాబట్టి మీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో పొందుపరచినటువంటి ఒక అంశం ఏంటంటే 25,000 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. 250 గజాల స్థలం ఇవ్వాలా అని చెప్పని నిర్ద్వందంగా చెప్పిండ్రు. ఇది మళ్ళా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ వేదికగా మీరు ఒక మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టిండ్రు. వీ అప్రిషియేట్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. బట్ దెన్ తూతూ మంత్రంగా ప్రహసనంగా మార్చకండి దీన్ని. యూ గో లిటిల్ ఎక్స్టెండ్ బియాండ్ వాట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ హెస్ డన్. బీఆర్ఎస్ ప్రభుత్వం 610 చేస్తే నువ్వు 1200 మందిని చేయి. 582 కళాకారులను గుర్తిస్తే నువ్వు 1000 మంది కళాకారులను గుర్తించు, ఐడెంటిఫై చేయి. ఆ క్రైటీరియా ఏమైనా ఉంటే అది డిస్కస్ చేసి దాన్ని డిఫైన్ చేసి చేయాలని చెప్పని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము, కళాకారులు ఉద్యమకారులు అమరవీరుల యొక్క తరపు నుండి. లేకపోతే ఉట్టుట్టి మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని మళ్ళా ఉద్యమకారుల పేరు మీద చిల్లర నాటకాలు చేసినట్టు అవుతుంది అనే విషయాన్ని నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.